క్రీస్తుని అంగీకరించి ఆయన వాక్కు ప్రకారం జీవిస్తూ మరి దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయగా, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు పొందుకున్నటువంటి అనేక మంది జీవితంలో కొన్ని సార్లు మరి ఆర్థిక ఇబ్బందులు, మరి ముఖ్యంగా డబ్బుల విషయంలో అప్పులు చేయాల్సి రావడము, మరి అప్పులు కట్టుకోలేకపోవడము, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మరి ఎన్నో మేలులు చేసి ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు, మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు కొన్నిసార్లు ఈ డబ్బుల విషయంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు అలా మౌనంగా ఉంటాడు అని చాలామందికి ప్రశ్న వస్తూ ఉంటుంది. చాలామంది కూడా ప్రార్థనకి ఫోన్ చేసి నన్ను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనిషి దగ్గర డబ్బు ఉండదో, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకోసం ప్రాణం పెడతాను అని పలికినటువంటి అనేక మంది దూరం అవుతారు. ఎంతో ప్రేమించాను అని చెప్పేటువంటి స్నేహితులు దూరం అవుతారు. ఎంతో ప్రేమించాను అని చెప్పేటువంటి బంధువులు దూరం అవుతారు. ఎంతో ఆప్యాయత చూసేటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు దూరం అవుతారు. మరి భార్యకు భర్త, భర్తకు భార్య, ఇలా అనేక మంది కేవలం డబ్బు దగ్గరే దూరం అవుతూ ఉంటారు. మరి అప్పుడు వరకు వీరే కదా నన్ను ఎంతగానో ప్రేమించేవారు, వీరే కదా నా ఆత్మీయులు అని ఏ మనిషి అయితే నమ్ముతాడో, ఒకేసారి డబ్బు విషయం వచ్చేసరికి వారి యొక్క నిజ స్వరూపాలు బయటపడతాయి. వారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత అర్థం చేసుకున్నారో, మనము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని లెక్క చేయని వాళ్ళు, మనము అప్పు తీర్చలేనప్పుడు మన పట్ల మరి కోపము ప్రకటించేవారు, మనల్ని అసహించుకునేవారు, మనల్ని తేలిక చేసేవారు. మరి ఇలా అనేక రకాలుగా అప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఇక వీరు తీర్చలేరు కదా అని చెప్పేసి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వారు ₹1 ఇవ్వడానికి కూడా మరి ఆలోచించేవారు. మనం ఆ సమయంలో మరి కష్టంలో, బాధలో, వేదనలో ఉండే ఆ సమయంలో ఆ డబ్బు ఎంత అవసరమని తెలుసుకున్నా సరే, తీర్చలేమో అని తెలుసుకున్నా సరే మనల్ని ఇబ్బంది పెడుతూ వీరే మనల్ని హింసిస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి వారి యొక్క నిజ స్వరూపము తెలియజేయడానికి, ఇటువంటి వారి యొక్క ప్రేమ ఎలాంటిదో తెలియచేయడానికి దేవాదేవుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు మరి ఎలా చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఎప్పుడైతే దేవుడు ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వచనం పలుకుతున్న విధంగా, నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని వాక్యము దేవుడు మన పట్ల నిజం చేసినప్పుడు, దీవించినప్పుడు ఎవరు ఎలాంటి వారో, ఎవరు మంచివారో, ఎవరు ఆత్మీయులో అని తెలుసుకుని, ఎవరైతే దేవుని ప్రేమ కలిగి మన పట్ల మొదటిసారిగా అంటే మనకు అన్ని కలిగినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో, మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుల సమస్యలు వచ్చినప్పుడు అదే రకమైన ప్రేమ కలిగి, అదే రకమైన ప్రేమ చూయించిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుని ఆత్మ, దేవుని ప్రేమ కలిగిన వారెవరో దేవుడు వారికి చూయించి మోసపోకుండా మరి జాగ్రత్తగా ఉండి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మనకి దేవుడు ఒక గుణపాఠంగా, ఒక పాఠంగా, ఒక లెసన్గా మరి తెలియచేస్తూ మనం దీవించే ముందు ఇలాంటి పరీక్షను ఆయన ఎలా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.